శేఖర్, ఏమైంది శేఖర్? ఒక చిన్న ఇష్యూ, మీ హెల్ప్ కావాలి. ఏమైంది శేఖర్? మనకు ఒక బెంగళూరులో ఆఫీస్ ఉంది కదా, ఆడికి నన్ను ట్రాన్స్ఫర్ చేశాను. పెద్ద ప్లానింగే. నాకు ఇక్కడ అయితే లేదు, నాకు ఈ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాడు. ఏమైంది? ప్రాబ్లం ఏమైంది చెప్పు. చెప్పుకుంటే ఏమన్నా కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడితే ఒకటా చిన్న రెండా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా, చెప్పలేమన్నావు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అసలు ఏమైందో చెప్పు శేఖర్, చెప్పు. ఏమైందో చెప్తే మనం ఆలోచిద్దాం, సాల్వ్ చేద్దాం. శేఖర్ చెప్పు, ఏమైంది? ప్రాబ్లం ఏంటి? సరే అన్న, మీకు ఒక్కొక్కటిగా మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తా. ఓకే, ఓకే, ఇక చెప్పు. నమస్తే శేఖర్ భాయ్. చిన్న ఏమో మెయిల్ వచ్చింది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ మీద అదేదో వచ్చింది. పంపించరా, నీ పర్ఫార్మెన్స్ కొంచెం బాగుంటుందని తెలిసింది. ఏమైంది నా పర్ఫార్మెన్స్? ఏం వర్క్ చేస్తాను? వర్క్ డౌట్లు చేస్తలేమంట సరిగ్గా తెలిసింది, మా దగ్గర పంపాల్సి వచ్చింది. అసలు నా బ్యాక్గ్రౌండ్ ఏమనుకుంటున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? బ్యాక్గ్రౌండ్ నాకెందుకే, నేను వర్క్ చేయలేదు, మీరు పంపించిన నా డ్యూటీ అది. సోము పాయింట్ వేసుకొని క్రికెట్ ఆడినప్పుడు నేను చెడ్ వేసుకొని చీమిడిగా ఆడుతుంటే బాల్ అందించేటప్పుడు అంత రిలేషన్ ఉంది మాకు. ఎవరికి మేలు పెట్టినావు నువ్వు? అరుస్తున్నాడు భయ్యుడు. నీకే పెట్టినా ఏంది ఇప్పుడు? తీసేసి 5 స్టార్ రేటింగ్ ఇచ్చాయి. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. మంచిగా ఉండదు చెప్తున్నా. వార్నింగ్ ఇచ్చేటోడే. సరే దండమే సామి, అది తీసేసి 5 స్టార్ రేటింగ్ ఇచ్చాయి. ఓకే, సెకండ్ అండి. హాయ్ లోకేష్, ప్లీజ్ కమ్ కూర్చో. హౌ ఆర్ యు లోకేష్? యా నా ఆల్ గుడ్. చెప్పు లోకేష్. యా పిలిచారు? యా ఆఫ్ కోర్స్. ఇది ఒకటి చిన్న కంప్లైంట్ వచ్చిందబ్బా నీ మీద. లాస్ట్ 3-4 వీక్స్ నుంచి బగ్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి, పర్ఫార్మెన్స్లో ఇష్యూస్ వస్తున్నాయి. ఐ గాట్ టు హియర్ ఇట్ ఫ్రమ్ టెస్టర్స్, క్లయింట్స్. ఏం ప్రాబ్లం ఏంటి, ఏం జరుగుతుంది? ఇక్కడ కూడా వచ్చు. ఇదంతా గ్రహాల ప్రభావం వల్ల జరుగుతుందన్న. గ్రహాల? ఏం గ్రహాలు, ఏంది కథ? వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్? మా జేసీ గారు చెప్పారన్న, ఈశాన్యంలో బరువు ఎక్కువ అయిపోయిందంట. బరువు ఎక్కువైతే బరువుకి బగ్స్కి ఏం సంబంధం నాకు అర్థం కాదు. వాడు ఆయన జేసీ గారు చెప్పడానికి? జేసీ గారు ఎవరన్నా? మా గురువు గారు అన్న, జేసీ గారు అనాలన్నా. జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు, మీకే మంచిది కాదు. ఏం చెప్పిండా మీ గురుగారు? ఏం చెప్పి చెప్పు ఒకసారి. నేను ఆల్రెడీ చెప్పినా కదమ్మా, 2024లో జగనే సీఎం అని. అక్కడ ఈశాన్యంలో బరువు ఎక్కువ అయిపోయింది, అక్కడ ఉన్న ఏసీ తీసి నైరుతిలో పెట్టమంటున్నారన్న. ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు అసలు? ఈ మనిషికి బుద్ధి ఉందా అధ్యక్ష? అప్పుడు ఇక్కడ ఉన్న కంపెనీ ఎక్కడికో జూ అని లెగిస్తా అన్నారు. జూమని లేచి ఆడిపోయి దుంకు, దరిద్రం వదులుతుంది. జేసీ కూడా చెప్పేది నాకు, నా కంపెనీలో వేసి ఎంత ఖర్చు అవుతుంది తెలుసు. అక్కడి నుంచి అక్కడ పెట్టాలంటే పిచ్చి పిచ్చి కథలు పడద్దు. ఇంకొకసారి బగ్స్ వచ్చినాయి అనుకో తాట తీస్తా. మా జేసీకి చెప్తా, ఇక్కడ గురుగారు మా సీఈఓ, ఆయన తాట తీస్తాడు చెప్తున్నాను నేను. ఇంకోసారి నాకు ఈ బగ్స్ రావద్దు చెప్తున్నాను. అన్న ఏసీ పోతే పోయింది కానీ ఆ భార్గవనైనా ప్లేస్ మార్చిందన్న నైరుతి. నేను పో ఇక్కడ నుంచి పో. శేఖర్ వాటర్ క్యాన్ దానిలో కూడా పెట్టాలమ్మా, ఇక్కడ కాదు. శేఖర్ నేను భార్గవని తిరుగుతున్నాం. ఖాళీగా తిరగడం కంటారు మీకు శేఖర్. బలం తక్కువ, బిల్డప్ ఎక్కువ. ఎప్పుడు ఉండేదే కదా. సరే వచ్చి కూర్చో, ఇద్దరు మాట్లాడేదండి. ఏదో ఈమెయిల్ పంపించినావు, కోడిగుడ్లు, పాలు, తేనె, ఏది ఇదంతా నాకు? శేఖర్, ఒక మనిషికి రోజు 1 గ్రామ్స్ ప్రోటీన్ చేయాలని చెప్పి ఉంటుంది అనమాట. అది ఫుల్ఫిల్ అవ్వట్లేదు నాకు. నాకే కాదు, చాలా మంది నువ్వు చెయ్యాలి. వచ్చిండా సైంటిస్ట్? అయితే ఏం చేయమంటే ఇప్పుడు సూపర్ మార్కెట్ ఓపెన్ చేయమంటారా ఇప్పుడు ఇక్కడ? అది చాలా మినిమం శేఖర్. ఏంద్ర బాబుజీ ఇదే, ఏంది టార్చర్ మనకే? సరే నీకోసం నేను ఒక పని చేస్తా. వారానికి నా డబ్బులతో ఒకసారి రెడ్ బుల్ తాగిస్తా. అంతకుమించి నేను ఇవన్నీ కుదరవు కానీ కనీసం ఒక చిన్న సైకిల్ అన్న పెడితే నేను తొక్కుంటాను. నన్ను దొక్కాను. అవన్నీ కాదు శేఖర్, చెప్పేది. అరే
నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? అరే నువ్వు పోయి బాబు, నువ్వు పోయి కట్టుకో. ఆ డబ్బా ఖరాబ్ చేయి. మధ్యలో పెట్టి పిసికావులే. డబ్బా ఒకటి పట్టుకొని తిరుగుతున్నాడు. ఆ డబ్బా ఎప్పుడు పెట్టు, ఆ పడకూడదు. హాయ్ స్ఫూర్తి. హాయ్ శేఖర్. నమస్తే అమ్మా. మన శేషు ఉన్నాడు కదా, యాక్చువల్లీ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్, ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. సో ఆయన రెస్పాన్సిబిలిటీస్ అన్ని కొంచెం మీరు హ్యాండిల్ చేయాలి నెక్స్ట్ 1 వీక్ వరకు. నవ్వుతుంది. ఓకే, దట్స్ వన్ థింగ్. అండ్ అనదర్ థింగ్ ఇస్ కంపెనీ ఈ ఇయర్ కొంచెం అప్రైజల్స్ ఇవ్వట్లేదు. సో ఈవెన్ యూ వోంట్ బి గెటింగ్ ఎనీ అప్రైజల్ దిస్ ఇయర్. ప్రాబ్లం. అలా అయితే హ్యాపీనే. ఓకే, దేనికి నవ్వుతుంది అనుకో. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకి? నువ్వు వెళ్ళిపో అమ్మా. మీకు కూడా ఏం అయిందా శేఖర్? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాకేం కాలేదమ్మా, నువ్వు నీ సాడిస్టిక్ ఆనందము. ఓకే, యూ కెన్ లీవ్ నౌ. జస్ట్ వాంట్ టు ఇన్ఫార్మ్ యూ దట్. దునియాలో ఎవడు ఎట్లా పోయినా నువ్వు మంచిగా బతికేస్తా బేట. ఈ పూట గిడిచే రాదు. హాయ్ శేఖర్. హే పరమేష్, హాయ్, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నామా? ఏంది నా లీవ్లో పెట్టిన లీవ్ నట్టున్నావు? ఎందుకంటే సడన్ గా నో ఇంటిమేషన్, నో ఫోన్ కాల్. అదో పెద్ద కదమ్మా. పెద్ద కదా, చిన్న చెప్పు. కళ్ళకు మదర్ తెరీసా వచ్చింది. ఇంకా సరే అని డైరెక్ట్ ఆర్ఫనేజ్కి వెళ్ళి డొనేషన్ చేసేప్పటికి ఇంకా చాలే ఆపరా. ఇదంతా నిజం కదా, నీకు తెలుసు, నాకు తెలుసు. నిజం చెప్పి ఇప్పుడు. దొరికేసానా? ఏం లేదన్నా, మొన్న ఊరు నుంచి ఫ్రెండ్స్ వచ్చారు. సరే అని సిట్టింగ్ వేసాం. ఒక పెగ్గుతో స్టార్ట్ చేసి ఇంకా తెల్లాళ్ళు కూర్చునేటప్పటికి తర్వాత రోజు అయిపోయింది. సిగ్గు అనిపిస్తుంది అసలు చెప్పడానికి. వీక్ డేస్ లో తాగడానికి ఎవడన్నా ఇట్లాంటి ప్రోగ్రామ్ వీక్ డేస్ లో పెట్టుకో, వీకెండ్ లో పెట్టుకోవచ్చు కదా. ఏం చేస్తాం అన్న, వాళ్ళు ఏమన్నా మనకి చెప్పి వస్తారా అండి? రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇట్లాంటి ఏదైనా ఉంటే వీకెండ్ లో పెట్టుకోవచ్చు, అలా పెట్టుకోవద్దు. సరేగానే అన్న, కొంచెం మజ్జిగ ఏమైనా అరేంజ్ చేస్తాం. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నీకు మజ్జిగ, మసాలా, బెడ్ అన్ని రెడీ చేస్తారు. పోగలేవు. నిమ్మకాయ మర్చిపోరా. మజ్జిగ ఏమైనా నిమ్మకాయ మర్చిపోరా. ఇక్కడెక్కడ వస్తారో నాకు అర్థం కాదు. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. ఇది 5th అండి, అయిపోయింది 5th. హే గణేష్, ప్రాజెక్టర్ పెట్టేయమంటారా? ప్రొజెక్టర్ ఏంది సామి? నువ్వు ఒకటి, నాకు ల్యాప్టాప్ ఇష్యూ వచ్చింది, అది కొంచెం క్లియర్ చేయాలి. రీస్టార్ట్ ఏంటి సామి? ప్రధాని దీనికోసం అన్ని తీస్తాం, ప్రతిదానికి రీస్టార్ట్ అంటే పెట్టే. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఎక్స్క్యూజ్ మీ శేఖర్. ఏ హాయ్ ఫరీంద్ర, ప్లీజ్ కమ్ కూర్చోండి, ప్లీజ్ సిట్. దీనిలో మీ సిగ్నేచర్స్ కావచ్చు. ఓకే, క్యాష్ వాచర్స్ కదా. సరే, నేను ఒకసారి రివ్యూ చేసి సైన్ పెట్టేస్తాను. ఓకేనా శేఖర్, అది చిన్న రిక్వెస్ట్. ఏంటి మళ్ళీ రిక్వెస్ట్ అంటున్నాం? ఏంటి? పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. ఆఫీస్ లో స్నాక్స్ అండ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అవును, ఫిట్నెస్ కోసం నేను అవుట్ సైడ్ ఫుడ్ ఏం తీసుకోవట్లేదు. గుడ్, మంచిదే. దానికోసం సేమ్ ఏదైతే ఉందో అది రియంబర్స్ చేస్తాను. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నా. ఈ ఇంకమంటే ఇంక దానికి రియంబర్స్మెంట్ అనేది సామి. దేనికి రియంబర్స్మెంట్ అడగాలో తెలియదు. రియంబర్స్మెంట్ వాల్యూ లేకుండా పోయింది దీనివల్ల. పోదులకు దేనికి పడితే దానికి రియంబర్స్మెంట్ అట. శేఖర్ లేదు, దీంట్లో పోవతలకు శేఖర్ ఊరికే రియంబర్స్మెంట్. మళ్ళీ ఇంకోటి అడిగినా అంటే జోడిచి కొడతా. పోదులకు స్వీట్స్ అట, స్వీట్స్ కారం కొడతా మొహం మీద. మండుతున్నట్టుంది. రెండు వస్తాయా సామి? నాకు అర్థం కాదు. చేసే మూడు, ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. 6th అండి. हाय अन्ना. हाय नचिकेत. हे सगळे माझ्याबद्दल काहीतरी बोलताय, मला काही समजतच नाहीये. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. हे सगळे माझ्याबद्दल काहीतरी बोलताय, मला काही समजतच नाहीये. ఏదో తేడాగా ఉందేంటి? కొంచెం తెలుగులో చెప్పవా?
सेम प्रॉब्लम, सब लोग तेलुगु में बात कर रहे हैं, मुझे समझ में नहीं आ रहा है क्या बात कर रहे हैं। ये फनिंद्र मेरे बारे में कुछ बात कर रहा है मेरे पीठ पीछे। వాడే ఉద్దేశంతో ఏమన్నాడో ఏందో నాకే సరిగ్గా రాదు. మే బాత్ కర్తా ఉస్సే बोलता नहीं नहीं, उसको टर्मिनेट कर दो प्लीज, टर्मिनेट। बेटा नहीं मैं कुछ करता, सोल्यूशन निकालता, तुम टेंशन नहीं लेता. इसको ही नहीं आता, अभी मैं स्वाति मैम से बात करता हूँ मराठी में, स्वाति मैम से बात करता हूँ मराठी में। ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो नहीं, ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक. ఓకే ఓకే, ఐ విల్ టేక్ కేర్, థ్యాంక్ యూ. చావు దెబ్బ కొట్టాడు. చావు దెబ్బే. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. हाय शकर। హాయ్ శేషు. రండి రండి కూర్చోండి అన్న. ఈ లోపు సార్ అంటే టీ ఇవ్వండి అక్కడ. అంటే ఏంది అంటే ఏంది చెప్పు, ఏంట్రా నీ బాధ ఏంది? కొద్దిగా బ్యాంకాక్ ట్రిప్. బ్యాంకాకా? దేనికి? కంపెనీ ట్రిప్పా? అది అవదమ్మా. బేగంపేటలో ఒక రెస్టారెంట్ ఉంది, ఆడికి తీసుకోవద్దాం మ్యాక్సిమం, అంతకుమించి ఏం లేదు మన దగ్గర. బేగంపేట? బేగంపేట. శేఖర్ కొద్దిగా గోవా ట్రిప్ అయినా. గోవా అన్నంటే రాజన్ వచ్చిన గురుగారంటే నాకు హరి హరి గుండె మీద కొడతాడు. శేఖర్ అట్లీస్ట్ అట్లీస్ట్ లేదు, గిట్లీస్ట్ లేదు, ఏ ట్రిప్ లేదు, క్యాన్సిల్. ఓన్లీ బేగంపేటలో రెస్టారెంట్. మీరు ఇస్తే ఇవ్వండి, మేము మా టీం అయితే వెళ్తున్నాం, కంపెనీ బిల్లు భరించుకోవాలి, వెళ్ళండి. అరే ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బార్ల వైపు చూసే రోజులు పోయాయి. హాయ్ శేఖర్. ఏమిటి సిగ్గుపడుతున్నారా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. హాయ్ శేఖర్. హాయ్ సంధ్య, చెప్పండి అమ్మా. శేఖర్ లీవ్ కావాలి శేఖర్. మళ్ళీ ఎందుకమ్మా? శేఖర్ షాపింగ్కి వెళ్ళాక శేఖర్, ఎందుకు? లాస్ట్ వీక్ పెట్టినా కదా లీవు. అప్పుడు సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళా శేఖర్. దానికి ముందు సారి పెట్టినప్పుడు కాస్ట్ చూసుకోవడానికి వెళ్ళా శేఖర్. సరిపోయిందమ్మా, లీవ్లు ఇట్లా ఊరికే నువ్వు షాపింగ్ అని దానికని లీవ్లు ఇవ్వము, క్యాన్సిల్. శేఖర్ ఇవ్వకపోతే ఎలా శేఖర్ అసలు? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. యానివర్సరీ వస్తుంది, మంచిగా ఉండాలి కదా అవన్నీ వద్దమ్మా, సారీ. ఇంకా లీవ్లు అయితే నేను అప్రూవ్ చేయలేను, సారీ. శేఖర్ ఆ రోజు కాస్ట్ తెలియలే శేఖర్, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా. ఇప్పుడు కూడా నాకు డిప్రెషన్ వచ్చేస్తుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. నీ డిప్రెషన్ ఏమో, నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నో లీవ్ శేఖర్, లీవ్ నో డిప్రెషన్. లేదు శేఖర్, నాకు డిప్రెషన్ వచ్చేస్తుంది. అరే వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థాంక్యూ అన్నయ్య. డిప్రెషన్ వస్తే నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇక్కడ. లేదు శేఖర్, నేను వెళ్ళిపోతున్నా, నాకు 2 days లీవ్ కావాలంటే. డిప్రెషన్ వచ్చి నువ్వు వెళ్ళిపోతే, ఫ్రస్ట్రేషన్ వచ్చి నేనే దొంకాలే. ఎక్కడ దొరికిరు నాకు? హాయ్ విశాల్. చెప్పండి విశాల్, ఎలా ఉన్నారు? హౌ యూ? 6.5 hours later. సార్ అది ల్యాప్టాప్ ఇష్యూ. చెప్పమ్మా, ల్యాప్టాప్ ఏం ప్రాబ్లం ఏంటి? మనం ఇంకో ల్యాప్టాప్ అర్థమైంది, నీ ల్యాప్టాప్. కొంచెం చిన్నగా చెప్పు, ఏదో ఒకటి. ల్యాప్టాప్ నువ్వు మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానరా, మాట అంటావు నీ అమ్మగారు. సరే ఇట్లా కాదు కానీ కనేసుకొని. హలో గణేష్, ఇక్కడ మనోడిది ఇష్యూ ఉంది, ఏదో ల్యాప్టాప్ ఇష్యూ అంట విశాల్కి. రీస్టార్ట్. దేనికి రీస్టార్ట్ అయ్యా? ఊకే రీస్టార్ట్ అంటే పెట్టే. ఏంది బాధ అని చెప్పమ్మా.
మెయిల్ పెట్టేసి నాకు ఇంటికి పోయి ఉంది, నువ్వు ఇట్లా చేసుకుంటా పోతే నాతో నేను వినలేను అని నువ్వు ఈమెయిల్ పెట్టు, పోయి ఈమెయిల్ పెట్టు. ఐ విల్ ట్రై టు రిజాల్వ్ యువర్ ప్రాబ్లమ్. ఓకే? చెప్పబ్బా, ఏదో ఒకటి చెప్పు. థ్యాంక్ యూ చెప్పు, ఏదో ఒకటి. Sir, okay, you can leave now. Thank you. Bye. దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం. ఏంటమ్మా ఇది? అయ్యో శేఖర్, మీరు ఈరోజు లీవ్లో ఉన్నారనుకున్నాను. నేను లీవ్లో ఉంటే ఇవన్నీ కటింగ్ చేసుకుంటూ కూర్చుంటావు. ఇంట్లో వంట వార్పు ప్రోగ్రామ్ పెట్టిను? లేదు, యాక్చువల్లీ ఇంటికి వెళ్ళినప్పుడు కట్ చేసి కుక్ చేయాలంటే టైం ఎక్కువ అవుతుంది, ఇలా అయితే డైరెక్ట్గా చేసేవచ్చు కదా అని. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. మరి ఆ సీరియల్ ఏంది? కార్తీక దీపం, ఇది నవ వసంతం. ఇది యాక్చువల్లీ సస్పెన్స్ లో ఆగిపోయింది శేఖర్. ఫ్రెండ్ కి పవర్ కట్ అయింది, మన దగ్గర వైఫై యూజ్ చేసుకోవాలి కదా మరి. దేవుడా, నీకు దండమమ్మా. నువ్వు ఇవన్నీ ఇట్లా పెట్టుకుంటే మరి వర్క్ ఎప్పుడు చేస్తున్నావు? అదే శేఖర్, నాకు కొంచెం 3 o'clock కి మీరు పంపించేసరికి చూస్తే నేను ఇక్కడి నుంచి వర్కే చేస్తాను. పీకమన్నప్పుడు పీకావా? కాదు కాదు, నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకా. ఓకే. మన డైరెక్టర్ స్వాతి గారిని అడిగి ఏదో ఒకటి చేపిస్తానులే అమ్మా. నీకు దండం అమ్మా. శేఖర్, ఒకసారి మళ్ళీ ఏంటమ్మా? మీరు హెల్ప్ చేస్తాను నాకు, అది ఇంకొక హెల్ప్ ఉంది. అదే మా హస్బెండ్ శాలరీ ఏం చేస్తున్నాడో తెలియట్లేదు, కొంచెం ఆయన శాలరీ కూడా నా అకౌంట్లో వేయించేలాగా చేయొచ్చు కదా ప్లీజ్. అదే నీకు దండం అమ్మా. మేడంతో మాట్లాడు శేఖర్ ప్లీజ్. ఇదన్నా జరిగింది. సరే శేఖర్, వాళ్ళందరితో మాట్లాడదాము, ప్రాబ్లమ్స్ అని మనం సాల్వ్ చేద్దాము. కాకపోతే ఆ రోజు 2 cups పగిలిపోయినాయి కదా, వాటి కాస్ట్ నీ సాల నుంచి డిడక్ట్ చేయమంటావా? మామూలు టైం కాదే ప్రకాష్. నువ్వు కూడా నాన్న ఎందుకన్నా నన్ను ఇట్లా టార్చర్ పెడుతుర్రు? దేవుడా, ఈ నా బాధలకు అందం లేదా అసలు ఇది? సరే శేఖర్, మనం అన్నా నా ప్రాబ్లం అన్నా. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? అరే అన్నా అన్న అర్జెంట్ అన్న, సీసీ కెమెరాలు చెక్ చేయాలన్న. ఎందుకు శాంతం, ఏమైంది? నిన్న లంచ్లోకి బిర్యానీ ఆర్డర్ చేసిన, సగం తిన్నా, మిగిలిన సగం ఫ్రిడ్జ్లో పెట్టినా. ఇప్పుడు చూస్తే లేదన్న, ఎవడో తిన్నాడన్న. మాట్లాడేది ఎవడు తెలుసు? సీసీ కెమెరాలు చూసి ఎవడు తిన్నాడు? ఏది శాంతం, ఇది చిన్న పిల్లలాగా బిర్యానీ పోయింది. బిర్యానీ అన్న, బిర్యానీ తిన్న బిర్యానీ సగం మిగిలింది, అది అలా పెట్టినాం. ఎవరో తిన్నారు, వదిలేసారు. వదిలేస్తాను నా డబ్బులతో, అది ఎట్లా వదిలేస్తా? వదిలేను. నేనేమో ఇక్కడ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకుని కూర్చున్నా. మన బజ్జీ పోయింది, బిర్యానీ పోయింది అనుకుంటా. పో, నాకు మర్చిపోలే పో అన్నా. సరే, మొన్నటి కనీసం ఐస్ క్రీమ్ అన్నా చూడండి. మళ్ళీ ఐస్ క్రీమ్ అన్నా అంటే ఓకే. Few moments later. అతడి డాన్సులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అతడితో టిక్ టాక్ లో చేయడానికి చాలా మంది సెలబ్రిటీలు కూడా క్యూ కడుతున్నారంటే మనోడి రేంజ్ ను అర్థం చేసుకో. మ్యూజిక్ చగాన్ వారా సంకినాల డీజే కొట్టు డీజే. వేసుకోండి. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా.
ఇద్యా ఓయమ్మ ఫేస్ టు ఫేస్ ఏంది ఇది కాపాడండి ఏం ఫీల్ ఉన్నది మామయ్య అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. మీ దగ్గర ఏమైనా మ్యూజిక్ ఉంటే పెట్టండి సార్. మ్యూజిక్ కావాలా? ప్లీజ్ సార్. అరే మ్యూజిక్ కాన్. ఏమైందిరా ఎట్లా నిల్చున్నావు? చూడు సోము, ఒక్కొక్కరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఆఫీస్లో. నువ్వు కూడా ఎంజాయ్ చేయి. ఒక్కరు చెప్పిన మాట వింటలేరు సోము. ఏం కాదులేరా, అందరు మన వాళ్ళే, పిల్లలు. కమాన్. ఆహా భలే మాట చెప్పారండి. ఎంజాయ్. చిల్. टाइगर का हुक्म.